హలో లిటిల్ ఫుడీస్, వెల్కమ్ టు తేజ ఫుడ్. మనం ఈరోజు చేసుకోబోతున్న స్పెషల్ ఆలూ బోండా ఇంట్లోనే టేస్టీగా, ఈజీగా, క్విక్గా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామా? పోదండి. ముందుగా ఒక కడాయి తీసుకొని అందులోకి ఒక 4 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, అలాగే ఒక మీడియం సైజు చిన్నని తరుగు ఉల్లిపాయ, ఒక 2 పచ్చిమిర్చి చిన్నని తరుగు, అల్లం చిన్నని తరుగు ఒక 1/2 స్పూన్ వేసుకొని బాగా కలుపుకోండి. ఈ ఎర్రగడ్డలంతా కొంచెం మగ్గిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకోండి, 1/2 స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోండి. పసుపు కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలన్నమాట. నేనైతే ఒక 2 బంగాళాదుంపలు పెద్దవి తీసుకొని బాగా ఉడికించి ఇలా స్మాష్ చేసి వేసుకుంటున్నాను అన్నమాట. ఇలా వేసుకొని మొత్తం కలుపుకోవాలి. బంగాళదుంపలు అయితే బాగా కొంచెం మెత్తగా ఉడికించి స్మాష్ చేసుకొని వేసుకొని ఇలా కలుపుకోండి. ఇందులోకి 1/2 స్పూను గరం మసాలా, 1/2 స్పూను కారం పొడి, తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోండి. అలానే చెక్క నిమ్మరసం వేసుకోండి, కలుపుకోవాలన్నమాట. మొత్తం ఈ మసాలా అంతా బాగా కలిసేలాగా కలుపుకొని ఒక అరగంట పాటు పక్కన పెట్టేయండి, రెస్ట్ వదిలేయండి. ఆలోపు మనము కోటింగ్ కోసం ఒక 1/2 కప్పు శనగపిండి తీసుకొని అందులోకి 1/2 స్పూన్ కారం పొడి, 1/2 స్పూన్ పసుపు, తగినంత ఉప్పు, తగినంత సోడా పొడి, జస్ట్ ఒక లైట్ చిటికెడు సోడా పొడి వేసుకోండి చాలు, మళ్ళీ ఎక్కువ వేసుకోవద్దండి. అలా దాంట్లోకి నీళ్లు పోసుకొని మనం కోటింగ్కి ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలన్నమాట. మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత మనము ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి బంగాళాదుంప ఫ్రైని చల్లారిన తర్వాత దాన్నంతా నిమ్మకాయ సైజ్ అంత బాల్స్గా అంతా సపరేట్ చేసుకోవాలి. మొత్తం అన్నీ నిమ్మకాయ సైజ్ అంత బాల్స్గా మొత్తం సపరేట్ చేసి పక్కన పెట్టుకోండి. మొత్తం అన్నీ ఇలా చూడండి, నేను ఇలా చూపిస్తున్న విధంగా చేసి పక్కన పెట్టుకోండి. అంతే అండి. ఇలా ఒక్కొక్క బాల్ ఇలా శనగపిండిలోకి ముంచి వేసుకోండి. బాగా వేడెక్కిన నూనెలోనే వేసుకోండి. వేడి లేకపోతే నూనె ఎక్కువ పీల్చేస్తాయి అన్నమాట. వేడెక్కిన నూనెలో వేసుకొని మీడియం ఫ్లేమ్లో కొంచెం బాగా కలుపుకుంటూ వేయించుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే ఆలూ బోండా రెడీ. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి. ఈవినింగ్ స్నాక్స్గా ఎప్పుడన్నా ఏదైనా కొత్తగా చేయాలన్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చూసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.